ఏపీలో వాలంటీర్లకి ఇవాళ భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో దాదాపు 2,67,000 మంది వాలంటీర్లని గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో 5,000 రూపాయల జీతానికి నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేని మించిపోయి పథకాల లబ్ధిదారుల ఎంపికతో పాటు అన్ని విషయాల్లో కూడా తమ ప్రతాపం చూపించారు వాలంటీర్లు. దీనిపై గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలన్నీ విమర్శలు చేసేవి. కానీ ఎన్నికలకి వచ్చేసరికి మాత్రం వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తామని హామీ ఇచ్చాయి. వాలంటీర్లకి జీతం 10,000 రూపాయలకి పెంచుతామని కూడా హామీ ఇచ్చాయి. కానీ ఇవాళ తొలి కేబినెట్ భేటీలో మాత్రం షాక్ ఇచ్చాయి. ఇవాళ జరిగిన కూటమి ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా సచివాలయాల సిబ్బంది సేవల్ని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెల పెన్షన్లు ఇప్పించబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా వాలంటీర్లకి పింఛన్ల పంపిణీ నుంచి విముక్తి కల్పించినట్టయింది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పెన్షన్స్ ని పంపిణీ చేసిన వాలంటీర్లని కూటమి ప్రభుత్వం ఆ పని నుంచి తప్పించింది. ఇదే అంశంపై సమాచార మంత్రి పార్థసారథిని కేబినెట్ భేటీ తర్వాత అడిగితే వాలంటీర్లని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి జూలై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యత మాత్రం సచివాలయ సిబ్బందికి ఇచ్చినట్టు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇవాళ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో భవిష్యత్తులో వీరి కొనసాగింపు, జీతాల పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో 1,00,000 మంది వాలంటీర్ల వరకు రాజీనామాలు చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు వీలుగా ఆ పార్టీ నేతలు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీరిలో కొందరు స్వచ్ఛందంగానే బాధ్యతలు వదులుకొని వెళ్లిపోయారు. ఇప్పుడు అలాంటి వారంతా తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో టీడీపీ మంత్రులు ఈ మధ్య మీతో రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టి రావాలని సూచించారు. దీంతో వీరు మంత్రులు చెప్పినట్టుగా వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్స్ లో భారీగా ఫిర్యాదులు కూడా చేశారు.